వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ప్రాఫిట్ అండ్ లాస్ పార్ట్ 3. మీలో ఎవరైతే పార్ట్ 3 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ప్లేలిస్ట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అనే నేమ్తో ఉంటాయి. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన వీడియోస్ ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, సో ఈరోజు ప్రాబ్లమ్స్ చూద్దాం. The cost price of 36 books is equal to the selling price of 30 books. The gain percent is. So 32 books యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 30 బుక్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అంట. అదే కదా ఇచ్చారు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 36 బుక్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 బుక్స్. అంటే 36 బుక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 30 బుక్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుందంట. సో ఇచ్చిందే మనం రాసుకుందాం. 36 బుక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 30 బుక్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 30/36. ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ 30 అయితే సెల్లింగ్ ప్రైస్ 36 ఉంది. సో కాస్ట్ ప్రైస్ కన్నా అంటే మనం కొన్న దానికన్నా అమ్మిన వాల్యూ ఎక్కువ ఉంది అంటే ప్రాఫిట్ వచ్చినట్లే కదా. సో గెయిన్ అన్నా ప్రాఫిట్ అన్నా ఒకటే. సో గెయిన్ పర్సెంట్ ఆర్ ప్రాఫిట్ పర్సెంట్ ఏమవుతుంది? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ప్రాఫిట్ అంటే 36 - 30, ఎస్పీ మైనస్ సిపీనే కదా. సో 6/30 ఇంటూ 100. 6 5s are 30, 5 2s are 0, దట్ ఈక్వల్స్ టు 20% గెయిన్ పర్సెంట్. చాలా సింపుల్ ఈ ప్రాబ్లమ్స్. మీకు ఇలా ఇచ్చినప్పుడు 36 బుక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు, మీరు ఈ స్టెప్ మీరు బ్రెయిన్లోనే రాసుకునే విధంగా ప్రాక్టీస్ చేయండి. సో సిపీ/ఎస్పీ ఈక్వల్స్ టు 30/6 అన్న 36. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే 6/30 ఇంటూ 100. మీరు ఇలా వేసేసుకోండి. మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ప్రతి స్టెప్ రాస్తున్నాను, కానీ మీరు ఎంత తక్కువ స్టెప్స్, ఒక స్టెప్ తగ్గించి మీరు రాసే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If the selling price of the 5 articles is same as the cost price of the 3 articles, the gain or loss percent is. ఏమిచ్చారు? 5 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 3 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్. అయితే గెయినా లాసా అని అడుగుతున్నారు. ఫస్ట్ ప్రాబ్లంలో మనకి గెయిన్ పర్సెంట్ ఏంటి అని వాళ్ళే డైరెక్ట్గా అడిగారు. ఇక్కడ గెయిన్ ఆర్ లాస్ ఏంటో మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో సిపీ/ఎస్పీ ఏమవుతుందండి? 5/3 అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ 5, సెల్లింగ్ ప్రైస్ 3, అంటే 5కి కొన్నాం, 3కి అమ్మాం, అంటే ఏమొచ్చింది? మనకి లాస్ వచ్చింది. సో కాన్సెప్ట్ అనేది మీరు నేర్చుకోవాలి. సో జస్ట్ ఫార్ములాస్ నేర్చుకోవటం, ఏదో చేయటం కాదు. ప్రాఫిట్ అంటే ఏంటి, లాస్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో అది అందరికీ తెలిసిందే అనుకోండి. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళైనా, మీరు ఏ టాపిక్ ప్రిపేర్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాదు, ఎనీ టాపిక్ బేసిక్స్, ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఒక ప్రాబ్లమ్ని బేసిక్ మెథడ్లో సాల్వ్ చేయగలిగే విధంగా మీరు బేసిక్స్ నేర్చుకోండి, షార్ట్ కట్స్ నేర్చుకోండి. ఓకే, సో కాస్ట్ ప్రైస్ 5, సెల్లింగ్ ప్రైస్ 3 అంటే మనకి ఏమొస్తుంది? లాస్ పర్సెంట్, లాస్ అయినట్లు. సో లాస్ పర్సెంట్ ఈక్వల్స్ టు 5 - 3, 2/5 ఇంటూ 100. సో 5 2s are 0, 2 ఇంటూ 20, 40% లాస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఆప్షన్స్ ఎలా ఇస్తారంటే 40% గెయిన్, 40% లాస్, 30% గెయిన్, 30% లాస్ ఇలా ఇస్తారు. సో గెయినా లాసా అనేది మనకు అర్థం అవ్వాలి. సో గెయిన్ అంటే ఏంటి? గెయిన్ ఆర్ ప్రాఫిట్ ఏదైనా. మనం కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే మనకి ప్రాఫిట్ వచ్చినట్లు, కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే లాస్ వచ్చినట్లు. ఇది జనరల్ లాస్, అంతే కదా. మనం ఒక 10 రూపీస్ పెట్టి ఒక పెన్ కొనుక్కున్నాము, ఇంకొకరికి మనం 12 రూపీస్కి అమ్మాము అంటే మనకి ప్రాఫిట్ వచ్చినట్లు. మనం 10కి కొన్నాం, 12కి అమ్మాం, ప్రాఫిట్ వచ్చింది. అదే మనం 10 రూపీస్కి కొన్న పెన్ని 8 రూపీస్కి మరొకరికి అమ్మామనుకోండి, 10 రూపీస్కి కొని 8 రూపీస్కి వాళ్ళకి అమ్మామంటే మనకి 2 రూపీస్ లాస్ వచ్చినట్లు. సో దాన్నే మనం ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో అప్లై చేసుకుంటే, కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే మనకి ప్రాఫిట్ వచ్చినట్లు, లాస్ వచ్చినట్లు. కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే మనకి ప్రాఫిట్ వచ్చినట్లు. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం.
The purchase price of X books is equal to the selling price of 10 books. X బుక్స్ యొక్క పర్చేజ్ ప్రైస్ అన్నా కాస్ట్ ప్రైస్ అన్నా ఒకటే అని చెప్పాను కదా. సో ఎక్స్ బుక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందన్నారు, 10 బుక్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుందంట. అయితే ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 50%, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ప్రాఫిట్ 50% అయినట్టయితే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనకి ఈ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ నుంచి సిపి/ఎస్పి రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, 10/x. ఓకే, మనకి పర్సంటేజ్ ఇచ్చారు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంతని ఇచ్చారండి, 50% అని ఇచ్చారు. పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్ కింద మార్చుకుంటే 50%ని మనం 1/2గా రాసుకోవచ్చు. ప్రాఫిట్ అన్నారు కాబట్టి కాస్ట్ ప్రైస్ 2 అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 2 + 1 3 అవుతుంది. సో ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ నుంచి సిపి/ఎస్పి రేషియో ఏమవుతుంది, 2/3 అవుతుంది. ఓకే, సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ రేషియో, ఇక్కడ కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ రేషియోని ఈక్వల్ చేయొచ్చు కదా మనం. ఇక్కడ పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి దాని నుంచి సిపి/ఎస్పి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేసాం. ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి సిపి/ఎస్పి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేసాం. రెండు ఈక్వలే కదా. సో 10/x = 2/3. 2 5s are 10. సో x = 5 3s are 15. అంటే 15 బుక్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 10 బుక్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది అని. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ X tables ఈజ్ ఈక్వల్ టు ద పర్చేసింగ్ ప్రైస్ ఆఫ్ 3 tables, ఇఫ్ ద లాస్ ఈజ్ 40%, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X. సో ప్రీవియస్ దాంట్లో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చారు, ఇక్కడ లాస్ పర్సంటేజ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారండి మనకి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ టేబుల్స్ ఈక్వల్స్ టు పర్చేసింగ్ ప్రైస్ అన్న కాస్ట్ ప్రైస్ అన్న ఒకటే కాబట్టి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 3 tables. సో సిపి/ఎస్పి రేషియో ఏమవుతుంది మనకి, x/3 అవుతుంది. లాస్ ఇచ్చారు. ఓకే, ఇది అయిపోయింది ఇచ్చిన స్టేట్మెంట్ నుంచి. లాస్ ఎంత అని ఇచ్చారండి, 40% అని ఇచ్చారు. సో 40%ని ఫ్రాక్షన్స్లోకి మార్చుకుంటే 2/5. లాస్ అన్నారు కాబట్టి సిపి 5 అవుతుంది, ఎస్పి ఏమవుతుంది, 5 - 2 3 అవుతుంది. సో సిపి/ఎస్పి రేషియో ఏమవుతుందండి, 5/3 అవుతుంది. రెండింటి యొక్క రేషియోస్ని ఈక్వల్ చేయొచ్చు కదా. x/3 = 5/3. 3 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ వాల్యూ 5. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది అదే కదా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. The ratio of purchase price and selling price is 20:23. Then find the profit percentage. డైరెక్ట్గా ఇచ్చారు మనకి. పర్చేజ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్కి, అలానే సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమి ఇచ్చారండి, 20/23 అన్నారు. ప్రాఫిట్ యొక్క పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 20ది 23కి అమ్మామంటే ప్రాఫిటే. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి, ప్రాఫిట్ బై సిపి × 100. ప్రాఫిట్ అంటే ఎస్పి - సిపి. సో 23 - 20 ఏమవుతుంది, 3 కాస్ట్ ప్రైస్ 20 × 100. 25s are 100, 5 3s are 15. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది, 15% అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ ద పర్చేసింగ్ ప్రైస్ ఆఫ్ ఏ వాచ్ ఈజ్ 5/7 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్, దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. ఒక్కటే లాజిక్ అండి. ప్రాఫిట్ పర్సంటేజ్లో సెల్లింగ్ ప్రైస్ ఎన్ని ఆర్టికల్స్ని అమ్మాము అది దేంత కాస్ట్ ప్రైస్కి అమ్మిన ఆర్టికల్స్కి ఈక్వల్ అవుతుంది. అంటే 8 tables యొక్క సెల్లింగ్ ప్రైస్ = 12 tables యొక్క కాస్ట్ ప్రైస్. ఈ మోడల్ అన్నింటికి ఇలానే సాల్వ్ చేయటం. కాకపోతే చూస్తున్నారు కదా మీరే, డిఫరెంట్గా అడుగుతున్నారు. 5th ప్రాబ్లంలో మనకి డైరెక్ట్గా రేషియో ఇచ్చారు. ఇక్కడ 5/7 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అని. సో మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాము, లేదా లాస్ పర్సంటేజ్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటాము, ఎస్పీని ఫైండ్ అవుట్ చేయమంటాము, సిపిని ఫైండ్ అవుట్ చేయమంటాము. డిఫరెంట్గా ఇస్తారు. ఒకటే ప్రాబ్లమ్ని 10 రకాలుగా తిప్పిస్తారు. అసలు ఆ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అన్నది మీరు నేర్చుకుంటే వాళ్ళు ఎలా అయినా ఇవ్వనివ్వండి
చక్కగా మీరు సాల్వ్ చేసేస్తారు. సో మనకేమి ఇచ్చారు, పర్చేసింగ్ ప్రైస్ ఆఫ్ ఎ వాచ్. పర్చేసింగ్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ వాచ్ ఏమవుతుందంట, ఈక్వల్స్ టు 5/7 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుందంట. సో CP/SP రేషియో ఏమవుతుంది, 5/7 అవుతుంది. సో 5 రూపీస్కి ఫర్ ఎగ్జాంపుల్ అంటే 5కి కొన్నాము, 7కి అమ్మాము అంటే మనకి ప్రాఫిటే కదా వచ్చినట్లు. సో ప్రాఫిట్ పర్సెంట్ ఏమవుతుంది, 7 - 5 2/CP 5 × 100, 5 20s, 2 × 20 40%. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. If the ratio of the purchase price and selling price of an item is X:Y. సో పర్చేస్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్, అలానే సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో X/Y అంటండి. అండ్ Y ఈజ్ 150% ఆఫ్ X. Y ఈజ్ 150% ఆఫ్ X. సో ఇవి మనం పర్సంటేజెస్లో సాల్వ్ చేసాం. Y ఈజ్ అన్న దగ్గర ఈక్వల్ టు పెట్టుకోవాలని, 150% ఆఫ్ అన్న దగ్గర అది మల్టిప్లై చేస్తున్నట్లని పర్సంటేజెస్లో బేసిక్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇవేనండి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో పర్సంటేజెస్ అనే నేమ్తో ఉంటుంది. సో 150 ఇంటూ పర్సంటేజ్ అన్న దగ్గర మనం ఎంత రాసుకోవాలి, 1/100 ఇంటూ X. X 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో X/Y ఈక్వల్స్ టు, సో ఇది 5 2s 5 3s కూడా అవుతుంది కాబట్టి X/Y ఈక్వల్స్ టు 2/3 అవుతుంది. సో X/Y 2/3, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, 2/3. సో కాస్ట్ ప్రైస్ అలానే సెల్లింగ్ ప్రైస్ యొక్క రేషియో మనకి X:Y అని ఇచ్చారండి. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, X/Y అవుతుంది. అలానే Xకి Yకి మధ్య మనకు ఒక రిలేషన్ ఇచ్చారు, Y ఈజ్ 150% ఆఫ్ X అని. సో ఆ రిలేషన్ని యూజ్ చేసుకొని మనం XY యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేంటి, 2/3. సో 2/3 అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, 3 అవుతుంది. అంటే ప్రాఫిటే కదా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏంటి ఫార్ములా, SP - CP/CP × 100. సో SP - CP 3 - 2 అంటే 1/2 × 100, దట్ ఈక్వల్స్ టు 50%. ఓకేనా అండి. సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీ దగ్గర ఉన్న బుక్స్లో ఖచ్చితంగా దొరుకుతాయండి. సో బేసిక్ మోడల్సే సాల్వ్ చేయండి. ఓకే, సో ఈ పార్ట్ని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. పార్ట్ 2 అండ్ పార్ట్ 3 నాకు తెలిసి 2 పార్ట్స్ నేను ఒకే రోజు అప్లోడ్ చేస్తానండి. పార్ట్ 2లో చెప్పిన ఫ్రాక్షన్స్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. వాటికి సంబంధించి ఇంకొంచెం డెప్త్గా అడిగే ప్రాబ్లమ్స్ పార్ట్ 5లో చెప్తాను నేను. ఓకే, యాక్చువల్గా నేను పార్ట్ 3లోనే చెప్దాం అనుకున్నాను ఆ మోడలు, కానీ పార్ట్ 2లో చెప్పి పార్ట్ 3లో ఆ ప్రాబ్లమ్స్ చెప్తే మీకు మరీ గ్యాప్ ఉండదు. కాబట్టి అలాంటి మోడల్స్ మీకు ప్రాక్టీస్ చేయడానికి టైం ఉండాలి. కాబట్టి నేను ముందే చెప్తున్నాను, పార్ట్ 5లో మీకు మళ్ళీ పర్సంటేజెస్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసి సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ చెప్తాను, కొంచెం టిపికల్ మోడల్స్. సో బేసిక్ మోడల్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఆ కొంచెం టిపికల్గా ఇచ్చే మోడల్ మీకు ఈజీ అవుతుంది. కాబట్టి పార్ట్ 2లో పర్సంటేజెస్ నుంచి ఫ్రాక్షన్స్కి కన్వర్ట్ చేసి CP/SP ప్రాఫిట్ పర్సెంట్ ఆర్ లాస్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఉన్న బుక్స్లో బాగా ప్రాక్టీస్ చేయండి. అలానే ఈ మోడల్ కూడా. ఓకే అండి, నేను ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ మంది లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఎక్కువ మందికి యూస్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.